Hello friends, a very good morning. So welcome to today's burning topic from LTX classes. ఫ్రెండ్స్ మనము ఇవాళ పోక్సో యాక్ట్ గురించి అయితే కనుక మాట్లాడుకుంటాము. ఎందుకనంటే రీసెంట్గా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా దీని మీద ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అయితే కనుక డెలివర్ చేశారండి. సో విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ థింగ్ ఈ యొక్క జడ్జ్మెంట్ అండర్లో మనకి ఏం చెప్తున్నారు అని అంటే కనుక మేర్లీ వ్యూయింగ్ and as well as the downloading or storing or distributing the pornographic content involving the children is a criminal offense under the Protection of Children from Sexual Offences Act and as well as IT Information Technology Act. సో రీసెంట్గా మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ని అయితే డెలివర్ చేశారు. వేర్ ఇట్ హ్యాస్ స్టేటెడ్ దట్ జస్ట్ మేర్లీ వ్యూయింగ్ ఆర్ డౌన్లోడింగ్ ఆర్ స్టోరింగ్ ద కంటెంట్ ఎక్సెట్రా అని చెప్తున్నారు. సో బిఫోర్ గోయింగ్ టు దట్ యూ షుడ్ అండర్స్టాండ్ ద బేసిక్ బ్యాక్గ్రౌండ్. సో మన కంట్రీలో చిల్డ్రన్ని ప్రొటెక్ట్ చేయడానికి పర్టికులర్లీ ఫ్రమ్ ద సెక్షువల్ అబ్యూస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్షువల్ హరాస్మెంట్ నుంచి మనం ఏంటి అని అంటే కనుక చిల్డ్రన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ లెజిస్లేషన్ని మనకి పార్లమెంట్ ఎనెక్ట్ చేసింది. దట్ ఈస్ నోన్ యాజ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. ఈ యాక్ట్ని ఎప్పుడు అమెండ్ చేశారు అని ఇప్పుడు మనకి ఎనెక్ట్ చేశారు అని అంటే 2012. In the year 2012, this act has been enacted and this act was amended in the year 2019. 2019లో మనకి ఈ యొక్క యాక్ట్ అయితే కనుక అమెండ్ అయితే చేశారండి. ఈ యాక్ట్ మనకి ఏంటంటే ఇట్ ప్రొవైడ్స్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ సో ఫర్దర్ టు ప్రొటెక్ట్ ద చిల్డ్రన్ ఫ్రమ్ దీస్ అఫెన్సెస్. ఈ యొక్క చిల్డ్రన్ని మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క అఫెన్సెస్ నుంచి మనకి ప్రొటెక్ట్ చేయడానికి అండ్ సేఫ్ గార్డ్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యాక్ట్ని తీసుకురావడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి రీసెంట్గా మనకి ఏం జరిగింది అని అంటే కనుక ఒక పర్టికులర్ పర్సన్ ఉన్నారండి. హీ వాజ్ అక్యూజ్డ్ పర్సన్. సో తన యొక్క మొబైల్ ఫోన్లో తను ఏంటి అని అంటే కనుక హీ హ్యాస్ డౌన్లోడెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టోర్డ్ ఇట్ ఇన్ హిస్ మొబైల్. సో ద చైల్డ్ పోర్నోగ్రాఫిక్ కంటెంట్ అనమాట. సో మోర్ దాన్ 200+ వీడియోస్ అయితే ఉన్నాయి ఇన్ దట్. సో ఈవెన్ ఇట్ ఇన్వాల్వ్స్ ద చైల్డ్ పోర్నోగ్రాఫిక్ రిలేటెడ్ వీడియోస్ యాజ్ వెల్ కూడా మనకి దాంట్లో ఉన్నాయి. దిస్ పర్టికులర్ పర్సన్ హ్యాస్ బీన్ అరెస్టెడ్ బై ద పోలీస్. సో అండ్ దెన్ ఇమీడియట్లీ సో హీ వాజ్ మద్రాస్ హైకోర్టు మనకి ఈ పర్టికులర్ పర్సన్ మనకి ఏం చేసింది అని అంటే కనుక ఒక ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ చెప్పారు. ఏమని అని అంటే కనుక జస్ట్ మేర్లీ డౌన్లోడింగ్ ఇట్ ఆర్ స్టోరింగ్ ఇట్. సో ఓకే ఓన్లీ ఊరికే చూడటం కానీ డౌన్లోడ్ చేసుకోవడం కానీ అది ఎటువంటి అఫెన్స్లోకి రాదు. మేర్లీ వ్యూయింగ్ ఆర్ డౌన్లోడింగ్ సో ద చైల్డ్ పోర్నోగ్రఫీ వితౌట్ అన్ ఇంటెన్షన్ టు ట్రాన్స్మిట్. సో వితౌట్ అన్ ఇంటెన్షన్ టు ట్రాన్స్మిట్ లేకుండా ఓన్లీ స్టోరింగ్ ఆర్ వ్యూయింగ్ ఆర్ డౌన్లోడింగ్ చేసినట్లయితే కనుక అది అఫెన్స్లోకి రాదు అని చెప్పేసి ఎవరు చెప్పారు? మద్రాస్ హైకోర్టు మనకైతే కనుక చెప్పారనమాట. సో ద మద్రాస్ హైకోర్ట్ హ్యాస్ సెడ్ దాట్ మేర్లీ వ్యూయింగ్ ఆర్ డౌన్లోడింగ్ ద చైల్డ్ పోర్నోగ్రాఫిక్ కంటెంట్ వితౌట్ ఎనీ ఇంటెన్షన్ టు ట్రాన్స్మిట్, అది వేరే వాళ్ళకి ట్రాన్స్మిట్ చేయాలి అనేటువంటి ఇంటెన్షన్ లేకుండా ఊరికే జస్ట్ వ్యూయింగ్ అండ్ డౌన్లోడింగ్ ఇట్ డస్ నాట్ కన్స్టిట్యూట్ అన్ అఫెన్స్ బికాస్ ఇట్ షుడ్ ఇన్వాల్వ్ అన్ ఇంటెన్షన్ టు ట్రాన్స్మిట్ అని చెప్పేసి మనకైతే మద్రాస్ హైకోర్టు అయితే చెప్పారు. దీనికి సంబంధించినటువంటి పిటిషన్ సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. సో దెన్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నౌ డెలివర్డ్ ఎ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ విచ్ హ్యాస్ స్టేటెడ్ దట్ జస్ట్ మేర్లీ వ్యూయింగ్ సో ఆర్ ఈవెన్ డౌన్లోడింగ్ స్టోరింగ్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ద పోర్నోగ్రాఫిక్ కంటెంట్ ఇన్వాల్వింగ్ ద చిల్డ్రన్. సో చిల్డ్రన్ని ఇన్వాల్వ్ చేస్తున్నటువంటి ఈ యొక్క అబ్యూస్ మెటీరియల్ ఏదైతే ఉందో సో జస్ట్ వ్యూయింగ్ అంటే చూడటం ఫ్రమ్ ఎనీ ఎక్స్టర్నల్ లింక్స్ నుంచి చూడటం కానివ్వండి, లేకపోతే కనుక డౌన్లోడింగ్ ఆ పర్టికులర్ కంటెంట్ని డౌన్లోడ్ చేసుకోవడము, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని వాళ్ళ యొక్క మొబైల్స్లో కానివ్వండి లేకపోతే ఎనీ అదర్ డివైజెస్లో స్టోర్ చేసుకోవడము ఆర్ ఫర్దర్ వాటిని డిస్ట్రిబ్యూట్ చేయటము ఏదైనా కూడా ఇట్ కన్స్టిట్యూట్స్ ఏ క్రిమినల్ అఫెన్స్ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అని చెప్పారు. ఇంతకుముందు మద్రాస్ హైకోర్టు ఏం చెప్పారు? జస్ట్ మేర్లీ వ్యూయింగ్ ఆర్ డౌన్లోడింగ్ డస్ నాట్ కన్స్టిట్యూట్ అన్ అఫెన్స్ అండర్ ద పోక్సో అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అని చెప్పారండి. అంటే ఇప్పుడు ఏంటి సుప్రీంకోర్టు ఏం చేసింది? మద్రాస్ హైకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్ని సెట్ అసైడ్ చేసేసి
అంటే సో దాన్ని కొట్టి పారేసి ఇప్పుడు ఏం చెప్తున్నారు అని అంటే కనుక ద ఫైనల్ జడ్జ్మెంట్ వాజ్ డెలివర్డ్ బై సుప్రీం కోర్ట్ విచ్ హ్యాస్ స్టేటెడ్ దట్ జస్ట్ ఊరికే చూడటం కానీ లేకపోతే కనుక డౌన్లోడింగ్ ఆర్ స్టోరింగ్ ఆర్ ఈవెన్ డిస్ట్రిబ్యూటింగ్ సో ద కంటెంట్ పోర్నోగ్రాఫిక్ కంటెంట్ ఇన్వాల్వింగ్ ద చిల్డ్రన్ ఈజ్ ఏ క్రిమినల్ అఫెన్స్ అని చెప్పి మనకు చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. ద కోర్ట్ ఆల్సో ఎంఫసైజ్డ్ దాట్ even the private viewing of such material also attracts the criminal liability. సో ఈవెన్ ఇన్ ద ప్రైవేట్ డొమైన్లో కూడా వాచ్ చేస్తున్నా కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో ఇట్ అట్రాక్ట్స్ ద క్రిమినల్ లయబిలిటీ అయితే కనుక అట్రాక్ట్ అవుతుంది అని చెప్పేసి మనకి ఈ యొక్క పాక్సో యాక్ట్ని ఇంటర్ప్రెట్ చేస్తూ ఉన్న లోప్ హోల్స్ని మనకి ఏంటంటే కనుక బ్రిడ్జ్ చేస్తూ మనకి సుప్రీంకోర్టు అయితే జడ్జ్మెంట్ చెప్పింది. లెట్ us see some broad definitions అనేటువంటివి ఏంటి. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇట్ హ్యాస్ ఆల్సో క్లారిఫైడ్ ఫ్యూ అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ని కూడా మనకి క్లారిఫై చేశారండి. అంటే మేర్లీ వ్యూయింగ్ ఆర్ డౌన్లోడింగ్ ఆర్ స్టోరింగ్ ఆర్ డిస్ట్రిబ్యూటింగే కాకుండా ఇట్ హ్యాస్ క్లారిఫైడ్ ద సమ్ అదర్ పాయింట్స్. ఏమేం క్లారిఫై చేశారు అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బ్రాడ్ డెఫినేషన్ ఆఫ్ అఫెన్స్. సో ఓకే ఆ యొక్క అఫెన్స్ ఏదైతే ఉందో దానికి ఒక బ్రాడ్ డెఫినేషన్ని మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ద సుప్రీం కోర్ట్ హ్యాస్ క్లారిఫైడ్ దాట్ any visual depiction of a sexually explicit act involving the children, if believed by a prudent person to involve a child, would be classified as child pornography under the POCSO Act. అంటే ఎనీ మెటీరియల్ సో విచ్ ఇన్వాల్వ్స్ ద చిల్డ్రన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ మనకి చూసినట్లయితే, ఒక రీజనబుల్ పర్సన్ మనకి చూసినట్లయితే కనుక ఇఫ్ హీ కెన్ జడ్జ్ దట్ ఏ చైల్డ్ హ్యాస్ బీన్ ఇన్వాల్వ్డ్ అని చెప్పేసి తను ఒకవేళ నమ్మగలిగినట్టు అయితే కనుక మనకి ఏంటి అని అంటే కనుక సో దాట్ పర్టిక్యులర్ మెటీరియల్ విల్ బీ క్లాసిఫైడ్ యాజ్ ఏ చైల్డ్ పోర్నోగ్రఫీ అండర్ ద పోక్సో యాక్ట్ అని చెప్పేసి చెప్పారు. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పారంటే కనుక నో రిక్వైర్మెంట్ ఫర్ ద ఫిజికల్ పొసెషన్. అంటే అర్థం ఏంటంటే సో సెక్షన్ నెంబర్ 15 ప్రకారంగా సెక్షన్ నెంబర్ 15 మనకి ఏంటి అని అంటే కనుక సెక్షన్ 15 ఆఫ్ ద పోక్సో యాక్ట్ అని చెప్పేసి ఉంటుందండి. ఈ సెక్షన్ 15 మనకి దేని గురించి మాట్లాడుతుంది అని అంటే కనుక స్టోరింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పొసెషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించినటువంటి స్టోరేజ్ ఆర్ పొసెషన్ గురించి మాట్లాడుతుంది. అంటే ఎనీ పర్సన్ సో హూ స్టోర్స్ ఆర్ బేసికల్లీ పొసెస్ ద పోర్నోగ్రాఫిక్ కంటెంట్ విత్ అన్ ఇంటెంట్ టు ట్రాన్స్మిట్, అంటే వేరే వాళ్ళకి ట్రాన్స్మిట్ చేయాలి అనేటువంటి ఇంటెన్షన్ తోటి ఎవరైనా కూడా ఈ పర్టికులర్ కంటెంట్ని స్టోర్ చేసుకున్నట్లయితే దట్ ఈజ్ ఏ క్రిమినల్ అఫెన్స్. అండ్ అలాగనే ఇప్పుడు స్టోర్ చేసుకోవడము అని అంటే ఇట్ మే నాట్ బి ఆల్వేస్ ద ఫిజికల్ పొసెషన్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ 2 పాయింట్స్ అండి. సో 2 పాయింట్స్ ఏంటి అని అంటే కనుక క్రిమినల్ ప్రొసీడింగ్ అట్రాక్ట్ అయ్యే టైంకి తను ఏంటి అని అంటే కనుక ఆ యొక్క మెటీరియల్ తన దగ్గర ఉండాల్సినటువంటి అవసరం లేదు. బికాస్ సో జనరల్లీ ఏం జరుగుతుంది అని అంటే వెన్ ఎవర్ దేర్ వాజ్ ఎనీ క్రిమినల్ ప్రొసీడింగ్ వాజ్ ఇనిషియేటెడ్ ఏం చేస్తారు, ఆ పర్టికులర్ కంటెంట్ని ఆ ఇండివిజువల్ ఏం చేస్తారు, డిలీట్ చేసేస్తారు వాళ్ళ యొక్క డివైస్లోంచి. కాబట్టి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చెయ్యక ముందు ఒకవేళ తన దగ్గర స్టోర్ చేసుకుని ఉండుంటే కనుక దట్ ఈజ్ అన్ అఫెన్స్ అండర్ సెక్షన్ నెంబర్ 15 ఆఫ్ ద పోక్సో యాక్ట్. అండ్ అలాగనే నో నీడ్ టు హ్యావ్ ద యాక్చువల్ ఫిజికల్ పొసెషన్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. సో టు కన్స్టిట్యూట్ అన్ అఫెన్స్ సింప్లీ ద యాక్ట్ ఆఫ్ వ్యూయింగ్ సచ్ కంటెంట్ ఎలోన్ ఈజ్ ఎనఫ్ టు అట్రాక్ట్ ద క్రిమినల్ ప్రొసీడింగ్స్. సో దట్ వాజ్ ద మెయిన్ ల్యాండ్ మార్క్ ఇది కదండి, అదేగా చెప్పారు. మేర్లీ జస్ట్ వ్యూయింగ్ ఎలోన్ కుడ్ కన్స్టిట్యూట్ దట్ పర్టికులర్ అఫెన్స్. సో నో నీడ్ టు హ్యావ్ ద యాక్చువల్ ఫిజికల్ పొసెషన్ ఉండాల్సినటువంటి అవసరం లేదనమాట. అండ్ అలాగే డాక్ట్రిన్ ఆఫ్ ఇన్కోవైట్ క్రైమ్ అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు దీని గురించి అయితే మాట్లాడారండి. సెక్షన్ నెంబర్ 15లో నేను చెప్పాను కదా 3 సబ్సెక్షన్స్ ఉంటాయన్నమాట. ఇందులో సెక్షన్ నెంబర్ 15లో పాయింట్ నెంబర్ 1 దేని గురించి మాట్లాడుతుంది, ఎనీ పర్సన్ హూ స్టోర్స్ ఆర్ హూ పొసెస్ దిస్ మెటీరియల్ విత్ అన్ ఇంటెన్షన్ టు ట్రాన్స్మిట్ టు అదర్ పర్సన్. వేరే వాళ్ళకి ట్రాన్స్మిట్ చేయాలి అనేటువంటి ఇంటెన్షన్ తోటి ఒకవేళ ఎవరైనా కనుక ఆ కంటెంట్ని తన దగ్గర పెట్టుకున్నట్లయితే కనుక దట్ ఈజ్ అన్ అఫెన్స్. Second one, any person stores or possesses any content and even transmits or distributes okay ఈ పర్టికులర్ కంటెంట్ అయితే కనుక దెన్ దట్ ఈజ్ ఆల్సో అన్ అఫెన్స్. అండ్ దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే కనుక ఎనీ పర్సన్ హూ స్టోర్స్ దిస్ పర్టికులర్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్ ఫర్ హ్యావింగ్ ద కమర్షియల్ గెయిన్స్.
దెన్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో అన్ అఫెన్స్ అనమాట. అంటే ఈ క్రైమ్స్ మే నాట్ బి చేసి ఉండకపోవచ్చు, బట్ దీస్ ఆర్ ద ఇన్నోకేట్ అఫెన్సెస్. అంటే ఆ యొక్క ఇంటెంట్ ఉంటే మనకి సరిపోతుంది. సో ద డాక్ట్రైన్ ఆఫ్ ఇన్కోవేట్ క్రైమ్ అని చెప్పేసి కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ప్రిన్సిపల్ని కూడా దీంట్లో మాట్లాడడం జరిగిందండి. సో ద డాక్ట్రైన్ ఆఫ్ ఇన్కోవేట్ క్రైమ్స్ అంటే ఇన్కోవేట్ క్రైమ్స్ ఆర్ నాట్ యెట్ కమిటెడ్. Inchoate crimes are basically those crimes which have not yet committed, but the preparation is going on to commit that particular crime. అంటే ఆ పర్టికులర్ క్రైమ్ని మనం మధ్యలో లీగల్లీ ఇంటర్వెన్ అవ్వకపోతే కనుక సో ఫర్ షూర్ మనకి ఆ క్రైమ్ కమిట్ చేసేటువంటి అవకాశాలు మనకి ఎక్కువైతే ఉంటాయి. సో లా అనేటువంటిది ఏంటి అని అంటే కనుక ఒక క్రైమ్ కమిట్ అయిన తర్వాతనే పనిష్మెంటే కాకుండా ఒక క్రైమ్ జరగకుండా కూడా మనకి చూసుకుంటుంది అనమాట. దట్ ఈస్ వర్ ద డాక్ట్రైన్ ఆఫ్ ఇన్కోవేట్ క్రైమ్ అంటే మనకి అదే మీనింగ్. అది ఇప్పుడు చూడండి, ద కోర్ట్ హైలైటెడ్ దాట్ ద పోక్సోస్ సెక్షన్ నెంబర్ 15 డీల్స్ విత్ ద ఇన్కోవేట్ క్రైమ్స్ which involve preparations or attempt to commit a crime. This doctrine allows the legal intervention even if the crime has not been fully executed, thereby preventing the harm at an early stage. సో అంటే జస్ట్ ఆ మేర్ ఇంటెన్షన్ ఉంటే చాలన్నమాట. ట్రాన్స్మిట్ చేయాలి అనేటువంటి ఇంటెన్షన్ ఉంటే చాలు, ట్రాన్స్మిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ స్టోరింగ్ దట్ పర్టికులర్ కంటెంట్ వితౌట్ ఈవెన్ ట్రాన్స్మిటింగ్ కెన్ ఆల్సో బీ కన్సిడర్డ్ యాజ్ ఏ క్రైమ్. అండ్ అలాగే సో స్టోరింగ్ ఇట్ ఫర్ కమర్షియల్ గెయిన్స్. సో కమర్షియల్ గెయిన్స్ దాని నుంచి రియలైజ్ అయ్యాకనే అది మనం అఫెన్స్, అంటే ఆ పర్టికులర్ మెటీరియల్ని సేల్ చేసుకుని సో తను ఎప్పుడైతే ఆ మానిటరీ గెయిన్స్ కమర్షియల్ గెయిన్స్ తీసుకుంటాడో అప్పుడే అది అఫెన్స్ కాదండి. సో ఇన్ కేస్ ఇఫ్ హీ ఫెసిలిటేట్స్ దట్ కమర్షియల్ గెయిన్స్ క్యాన్ బీ అక్రూడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ మెటీరియల్, అంటే ఆ విధమైనటువంటి ప్రాసెస్లో ఉన్నా కూడా మనకి ఏంటి అని అంటే దట్ కెన్ ఆల్సో బీ కన్సిడర్డ్ యాజ్ అన్ అఫెన్స్. అంటే క్రైమ్ కమిట్ చేయాల్సినటువంటి అవసరం లేదనమాట. సెక్షన్ నెంబర్ 15 ఈజ్ వెరీ క్లియర్ దట్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద ఇన్కోవేట్ క్రైమ్స్. అంటే క్రైమ్ని కమిట్ చేయాల్సినటువంటి పని లేదు, చెయ్యక ముందే చెయ్యకుండా ప్రివెంట్ చేయడం. సో అంటే జస్ట్ స్టోరింగ్ దట్ మెటీరియల్ విత్ అన్ ఇంటెన్షన్ టు ట్రాన్స్మిట్ చెయ్యాలి అనేటువంటి ఇంటెన్షన్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక సరిపోతుంది. ఇట్ కన్స్టిట్యూట్స్ అన్ అఫెన్స్ అండి. Then moving to the next important one, that is known as constructive possession. సో సుప్రీం కోర్టు మనకి ఈ యొక్క ఇంపార్టెంట్ దాన్ని తీసుకొచ్చారండి. కన్స్ట్రక్టివ్ పొసెషన్ అంటే ఒక పర్టికులర్ ఇండివిజువల్ని మనం ఈ యొక్క అఫెన్స్ అట్రాక్ట్ అవ్వడానికి, అంటే పోక్సో యాక్ట్ అట్రాక్ట్ అవ్వడానికి తన దగ్గర యాక్చువల్ ఫిజికల్ పొసెషన్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఆ పర్టికులర్ ఇండివిజువల్ దగ్గర యాక్చువల్ పొసెషన్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఈవెన్ దో హీ వ్యూస్ ద చైల్డ్ పోర్నోగ్రఫీ వితౌట్ ఈవెన్ డౌన్లోడింగ్ ఇట్. సో వితౌట్ ఈవెన్ డౌన్లోడింగ్ ఇట్ తన యొక్క ఫిజికల్ పొసెషన్ తన దగ్గర లేకపోయినా కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇఫ్ హీ కెన్ డౌన్లోడ్ ఇట్, ఇఫ్ హీ కెన్ వ్యూ ఇట్, సో ఓకే దెన్ దట్ కన్స్టిట్యూట్స్ ద కన్స్ట్రక్టివ్ పొసెషన్. సో అండ్ ఇట్ కెన్ బి ఈవెన్ పనిష్డ్. ఈ యొక్క అఫెన్స్ మనకి ఏంటి అని అంటే అట్రాక్ట్ అవుతుందన్నమాట. సో చూడండి, ద కోర్ట్ ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ పొసెషన్ విచ్ అప్లైస్ వెన్ ఎ పర్సన్ హ్యాస్ కంట్రోల్ ఓవర్ ద కంటెంట్ వితౌట్ ఫిజికల్లీ స్టోరింగ్ ఇట్. సో హీ హ్యాస్ దట్ కంట్రోల్ బట్ వితౌట్ స్టోరింగ్ ఇట్. తన యొక్క డివైస్లో స్టోర్ అయితే కనుక చేయట్లేదు కానీ బట్ స్టిల్ హీ హ్యాస్ ద పర్టికులర్ కంట్రోల్. సో ఓకే దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఎ పర్సన్ ఇట్ ఎక్స్టెండ్స్ టు కల్పబిలిటీ ఈవెన్ టు దోస్ హూ వ్యూ ద చైల్డ్ పోర్నోగ్రఫీ వితౌట్ డౌన్లోడింగ్ ఇట్. డౌన్లోడ్ చేయాల్సినటువంటి అవసరం లేకుండానే, ఫిజికల్ స్టోరేజ్ తన దగ్గర ఉండాల్సిన అవసరం లేకుండానే, యాక్చువల్ పొసెషన్ ఉండాల్సినటువంటి అవసరం లేకుండానే, సో జస్ట్ వ్యూయింగ్ ద కంటెంట్ ఎలోన్ ఈ కెన్ బి సఫిషియంట్ సో ఫర్ దిస్ పర్టికులర్ క్రిమినల్ అఫెన్స్. దెన్ ద నెక్స్ట్ వన్ ఈజ్ మెన్స్ రియా అంటారనమాట. మెన్స్ రియా అంటే అర్థం ఏంటంటే గిల్టీ మైండ్ అని అర్థం. అంటే ఆ యొక్క క్రిమినల్ ఇంటెన్షన్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పర్సన్ ఈ యొక్క చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్ని సో ఏదర్ స్టోరింగ్ ఆర్ పొసెసింగ్ చేస్తారనుకోండి, అంటే తన దగ్గర స్టోర్ చేసుకున్నాడు ఆ మెటీరియల్ని. సో తన ఇప్పుడు మొబైల్ డివైస్లో ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా నేను ఇందాక కేసు చెప్పాను కదా, అకార్డింగ్గా తనకి ఏంటి అని అంటే కనుక స్టోరింగ్ ఆర్ పొసెసింగ్ చేసుకున్నాడు. బట్ కానీ he is saying that నాకు ఎటువంటి క్రిమినల్ ఇంటెంట్ లేదు. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్రిమినల్ ఇంటెంట్ టు ట్రాన్స్మిట్. సో నేను వేరే వాళ్ళకి ట్రాన్స్మిట్ చేయాలి అనేటువంటి ఎటువంటి క్రిమినల్ ఇంటెంట్ లేదు అని చెప్పి ఎస్టాబ్లిష్ చెప్పాడు అనుకోండి. సో దట్ డజంట్ హోల్డ్ గుడ్. బికాస్ ఒకవేళ తనకి ట్రాన్స్మిట్ చేయాలి అని క్రిమినల్ ఇంటెంట్ లేకపోతే ఏం చేయాలి? పాయింట్ నెంబర్ 1, he should completely delete and destroy that particular material.
ఆర్ పాయింట్ నెంబర్ 2, సో హీ హ్యావ్ టు రిపోర్ట్ టు ద అథారిటీస్. సో ఒకవేళ తను ఆ యొక్క మెటీరియల్ని డిలీట్ చేయకుండా అండ్ అలాగే రిపోర్టు చేయకుండా తన దగ్గరే అట్టే పెట్టుకుంటే దెన్ ఏ క్రిమినల్ ఇంటెంట్ టు ట్రాన్స్మిట్, ఇది ట్రాన్స్మిట్ అయితే చేస్తారు అనేటువంటి ఆ క్రిమినల్ ఇంటెన్షన్ ఉంది అని చెప్పి ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. సో వితౌట్ ఎనీ ఇంటెన్షన్, ఇఫ్ యూ ఫీల్ దట్ వితౌట్ ఎనీ ఇంటెన్షన్ దట్ పర్టికులర్ పర్సన్ ఈజ్ జస్ట్ పొసెసింగ్ ఇట్, సో దెన్ ద క్రిమినల్ ఇంటెన్షన్ క్యాన్ బి అటాచ్డ్ టు ఇట్. అది కూడా మనకి ఏంటి అని అంటే కనుక అఫెన్సే అనమాట. సో ద జడ్జ్మెంట్ ఎగ్జామిన్డ్ ద డిగ్రీ ఆఫ్ ద మెంటల్ స్టేట్ ఆర్ ఇంటెంట్ రిక్వైర్డ్ అండర్ డిఫరెంట్ సబ్సెక్షన్స్ ఆఫ్ సెక్షన్ 15. ఫర్ ఎగ్జాంపుల్, the failure to delete or report such material is also considered sufficient mens rea to attract the criminal liability. సో ఈ యొక్క క్రిమినల్ లయబిలిటీ అట్రాక్ట్ అవ్వడానికి సో ప్యూర్లీ తన దగ్గర కంటెంట్ని స్టోర్ చేసినట్లయితే కనుక దట్ ఈస్ సఫిషియంట్ ఫర్ టు ఎస్టాబ్లిష్ క్రిమినల్ ఇంటెంట్. బికాస్ ఇఫ్ హీ రియల్లీ డోంట్ హ్యావ్ ఎనీ క్రిమినల్ ఇంటెన్షన్, దెన్ వాట్ హీ హ్యాస్ టు డూ, హీ హ్యాస్ టు ఐడియల్లీ డిలీట్ దట్ పర్టికులర్ మెటీరియల్ ఆర్ హీ హ్యాస్ టు రిపోర్ట్ టు ద హయ్యర్ అథారిటీస్ ఇమీడియట్లీ. ఈ రెండు చెయ్యట్లేదు, తన దగ్గరే స్టోర్ చేశారు అని అంటే ఏంటి అని అంటే కనుక క్రిమినల్ ఇంటెంట్ మెన్స్ రియా ఈజ్ ఎస్టాబ్లిష్డ్. సో ఓకే, దెన్ దేర్ ఫోర్ దట్ ఈజ్ అన్ అఫెన్స్ అండి. అంటే స్టోరింగ్ అండ్ ప్రొసెసింగ్కి సంబంధించి మనకి ఏంటి అని అంటే మద్రాస్ హైకోర్టు ఏం చెప్పింది, ఇలా ఒకవేళ మేర్ స్టోరేజ్ ఆర్ ప్రొసెసింగ్ ఒకవేళ ఉన్నట్లయితే ఆర్ లేకపోతే డౌన్లోడ్ చేసినట్లయితే కనుక దట్ డస్ నాట్ కన్స్టిట్యూట్ ఎనీ అఫెన్స్ బికాస్ హీ ఈజ్ నాట్ ట్రాన్స్మిటింగ్ అని చెప్పేసి మనకి సో చెప్పడం అయితే జరిగింది. దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేస్తూ మనకి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే కనుక ట్రాన్స్మిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో జస్ట్ మేర్లీ ప్రొసెస్ చేసినట్లయితే కనుక వితౌట్ డిస్ట్రాయింగ్ ఇట్ అండ్ వితౌట్ రిపోర్టింగ్ ఇట్ టు ద గవర్నమెంటల్ అథారిటీస్, జస్ట్ స్టోరింగ్ దమ్ ఈజ్ సఫిషియంట్ గ్రౌండ్ టు అట్రాక్ట్ దిస్ పర్టికులర్ అఫెన్స్ అని చెప్పేసి మనకి చెప్పడం జరిగిందండి. అండ్ అలాగనే సుప్రీంకోర్టు మరొక అమెండ్మెంట్ కూడా చెప్పింది. ఇప్పుడు పోక్సో యాక్ట్ మనం తీసుకుంటే కనుక చైల్డ్ పోర్నోగ్రఫీ అనేటువంటి టర్మ్ని మనకి ఏంటి అని అంటే కనుక అనేటువంటి టర్మ్ని యూజ్ చేశారండి పోక్సో యాక్ట్లో. నౌ ద సుప్రీం కోర్ట్ ఈజ్ సజెస్టింగ్ టు యూజ్ ద చైల్డ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అబ్యూస్ మెటీరియల్, CSEAM అనేటువంటి వర్డ్ని యూజ్ చేయండి అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక సుప్రీంకోర్టు చెప్పడం అయితే జరిగింది. చూడండి, ద సుప్రీం కోర్ట్ అర్జ్డ్ ద పార్లమెంట్ టు అమెండ్ ద పోక్సో టు రీప్లేస్ ద టర్మ్ చైల్డ్ పోర్నోగ్రఫీ విత్ దట్ ఆఫ్ ద చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్, చైల్డ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ అబ్యూస్ మెటీరియల్ టు మోర్ accurately reflect the gravity of such offenses. Because so pornography just simply involves a sexual act between the two people. So but here so the child is being exploited, so the child is being abused, so he was being victimized. నాట్ జస్ట్ యాక్ట్ అలోన్, మనకి చంద్రచూడ్ మాట్లాడుతూ ఇట్స్ నాట్ జస్ట్ యాక్ట్ అలోన్, సో అది జస్ట్ బిగినింగ్ మాత్రమే. సో ఈవెన్ దట్ కెన్ బి ఈవెన్ సర్క్యులేటెడ్ ఇన్ టు ద సైబర్ స్పేస్. సో ఈ విధంగా మనకి ఏంటి అని అంటే కనుక సో దట్ చైల్డ్ హ్యాస్ టు సఫర్ ఆల్ దీస్ హారర్స్. సో కాబట్టి ఇట్స్ నాట్ జస్ట్ ప్యూర్లీ ఏ సెక్షువల్ యాక్ట్, ఇట్స్ నాట్ ప్యూర్లీ పోర్నోగ్రఫిక్ కంటెంట్ కాదు అది. సో ఇట్స్ నాట్ చైల్డ్ పోర్నోగ్రఫీ, ఇట్స్ ఏ చైల్డ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ అబ్యూస్ మెటీరియల్. ఒక ఆర్డినెన్స్ని తీసుకుని వచ్చి ఈ యొక్క పోక్సో యాక్ట్ని అమెండ్ చేసి ఈ యొక్క టర్మ్ని రీప్లేస్ చేయండి అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక సుప్రీంకోర్టు చెప్తోందండి. అండ్ అలాగే ఇండియాలో ఉన్నటువంటి ప్రతి కంట్రీ కూడా ఇన్ ద ప్లేస్ ఆఫ్ చైల్డ్ పోర్నోగ్రఫీ ఇట్ హ్యాస్ టు యూజ్ ద వర్డ్ కాల్డ్ యాజ్ చైల్డ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అబ్యూస్ మెటీరియల్ అనేటువంటి టర్మ్ని అయితే కనుక యూజ్ చేయాలి అని కూడా మనకి చెప్పడం జరిగింది. సో ద కోర్ట్ ఆల్సో సజెస్టెడ్ దాట్ ద గవర్నమెంట్ షుడ్ కన్సిడర్ ప్రాముల్గేటింగ్ అన్ ఆర్డినెన్స్ టు ఇంప్లిమెంట్ దిస్ చేంజ్ స్విఫ్ట్లీ. సో ఒక్కసారి మనం ఏంటి అనేటువంటివి రివైజ్ చేసినట్లయితే సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఏంటండి, అమెండ్మెంట్ ఈజ్ సజెస్టెడ్. సో ఈ యొక్క ఒక అమెండ్మెంట్ని అయితే కనుక తీసుకుని వచ్చి అయితే సజెస్ట్ చేస్తున్నారు. ఏమని, దేనికి, పోక్సో యాక్ట్కి అమెండ్మెంట్ సజెస్ట్ చేస్తున్నారు. వాట్ వాజ్ అమెండ్మెంట్? సో ద అమెండ్మెంట్ ఈజ్ బేసికలీ ద చైల్డ్ పోర్నోగ్రఫీ అనేటువంటి వర్డ్ని మనకి చైల్డ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అబ్యూస్ మెటీరియల్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక రీనేమ్ చేయండి అని చెప్తున్నారు. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, మెన్స్ రియా, ద డాక్ట్రిన్ ఆఫ్ మెన్స్ రియా అంటారు. మెన్స్ రియా అంటే క్రిమినల్ ఇంటెంట్ అనేటువంటిది ఉండాలి, అంటే ఇంటెన్షన్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఏదైనా క్రైమ్
టైంకి సో డైరెక్ట్లీ మనకు ఏంటంటే పనిష్ చేయాలి అని అంటే కనుక ఆ పర్టికులర్ పర్సన్కి నిజంగానే క్రిమినల్ ఇంటెన్షన్ ఉందా లేదా, లేకపోతే బై యాక్సిడెంట్ మనకి చేశారా అనేటువంటివి కూడా మనం చూడడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో జస్ట్ స్టోరింగ్ ఆర్ పొసెసింగ్ ద సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్ ఇన్ హిజ్ డివైస్ మనకి ఏంటి అని అంటే కనుక వితౌట్ సో తనకి నిజంగా ఇంటెన్షన్ లేకపోతే ఏం చేయాలి, హీ హ్యాస్ టు కంప్లీట్లీ డిస్ట్రాయ్ ఇట్ ఆల్ ద మెటీరియల్ ఆర్ ఎల్స్ హీ హ్యాస్ టు ఇమీడియట్లీ రిపోర్ట్ టు ద గవర్నమెంటల్ అథారిటీస్. ఈ రెండు యాక్టివిటీస్ కూడా చెయ్యట్లేదు అంటే అర్థం ఏంటి అని అంటే కనుక హీ హ్యాస్ దట్ మెన్స్ రియా, ద క్రిమినల్ ఇంటెంట్ అయితే కనుక ఉంది అని చెప్పేసి ప్రెజ్యూమ్ అయితే చేసుకుంటారనమాట. చేసుకుని అండ్ ఇమీడియట్లీ ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ అఫెన్స్. అంటే ఇక్కడ ఏంటి అర్థం, ఓవరాల్గా జస్ట్ స్టోరింగ్ దట్ పర్టికులర్ కంటెంట్ ఎలోన్ ఈజ్ సఫిషియంట్ ఫర్ టు అట్రాక్ట్ ద క్రిమినల్ అఫెన్స్. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ కన్స్ట్రక్టివ్ పొసెషన్. సో సుప్రీంకోర్టు మనకి రీసెంట్గా ఈ యొక్క జడ్జ్మెంట్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కన్స్ట్రక్టివ్ పొసెషన్, ద డాక్ట్రైన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ పొసెషన్ అనేటువంటి దాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారండి. సో కన్స్ట్రక్టివ్ పొసెషన్లో మనకి ఏం జరుగుతుంది అని అంటే కనుక ఆ పర్సన్ ఒక ఇండివిజువల్ అక్యూజ్డ్ మనకి ఎవరైతే ఉంటారో సో తన దగ్గర యాక్చువల్ ఫిజికల్ పొసెషన్ ఆఫ్ దట్ పర్టికులర్ కంటెంట్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. కన్స్ట్రక్టివ్ పొసెషన్లో మనకి ఏం జరుగుతుంది అని అంటే కనుక ఈవెన్ జస్ట్ వ్యూయింగ్ ద చైల్డ్ పోర్నోగ్రఫీ వితౌట్ డౌన్లోడింగ్ ఇట్, డౌన్లోడ్ చేయకుండానే ఈవెన్ జస్ట్ వ్యూయింగ్ ఎలోన్ సో ఈజ్ సఫిషియంట్ టు అట్రాక్ట్ దిస్ పర్టికులర్ అఫెన్స్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి సంథింగ్ కాల్డ్ యాజ్ ద డాక్ట్రైన్ ఆఫ్ ఇన్కోవేట్ క్రైమ్ అంటారు. ఇన్కోవేట్ క్రైమ్స్ అనేటువంటివి ఏంటి అని అంటే కనుక దీస్ ఆర్ ద క్రైమ్స్ విచ్ హ్యావ్ నాట్ యెట్ బీన్ కమిటెడ్. సో ఈ యొక్క క్రైమ్స్ అనేటువంటివి ఇంకా మనకి కమిట్ అయితే అవ్వలేదు, ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ అయితే అవ్వలేదు, బట్ హౌవర్ ద ప్రాసెస్ ద ప్రిపరేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ ఫర్ దట్ పర్టికులర్ క్రైమ్స్. సెక్షన్ నెంబర్ 15 అనేటువంటిది మనం తీసుకున్నట్లయితే కనుక ఇలాంటి ఇన్కోవేట్ క్రైమ్స్ని మనకి ఏంటి అని అంటే కనుక అడ్రస్ చేస్తుంది. సో ఓకే, దట్ మీన్స్ ద క్రైమ్ ఈజ్ నాట్ యెట్ యాక్చువల్లీ కమిటెడ్ బట్ హౌవర్ సో ఇట్ వాస్ ఇన్ ద ప్రాసెస్ టు బి కమిటెడ్. అలాంటి వాటిని మనకి ఏంటి అని అంటే కనుక రెగ్యులేట్ చేస్తుంది అనమాట. దెన్ నెక్స్ట్ వన్ నో రిక్వైర్మెంట్ ఫర్ ఫిజికల్ పొసెషన్. అంటే అర్థం ఏంటంటే ఒక ఎఫ్ఐఆర్ కానీ ఒక క్రిమినల్ ప్రొసీడింగ్ కానీ ఒక అక్యూజ్డ్ మీద ఒక ఇండివిజువల్ మీదన సో మనం చేసే టైంకి ఆ పర్టికులర్ పర్సన్ దగ్గర కంటెంట్ ఉండాల్సినటువంటి అవసరం లేదు, ఫిజికల్ పొసెషన్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. బికాజ్ ఎందుకని అని అంటే కనుక సో దే మైట్ డిలీట్ దట్ పర్టికులర్ ఆల్ ద కంటెంట్ సో ద మొమెంట్ దిస్ క్రిమినల్ ప్రొసీడింగ్ గాట్ ఇనిషియేటెడ్. అలా కాకుండా అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం తన దగ్గర ఈ యొక్క మెటీరియల్ అయితే స్టోర్ చేసి ఉన్నారు అనేటువంటి కంటెంట్ మనకి ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయగలిగినట్లయితే దట్ ఈస్ ఎ సఫిషియంట్ గ్రౌండ్ టు హ్యావ్ ద అఫెన్స్ ఓవర్ దిస్ పర్టికులర్ అఫెన్స్. ఆ యొక్క ఛార్జెస్ని మనం తన మీద లేవీ చేయడానికి ఆ యొక్క ఎవిడెన్స్ మనకి సరిపోతుంది. నో రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఫిజికల్ పొసెషన్ అని చెప్పేసి మనకి కోర్ట్ చెప్తుందండి. అండ్ అలాగే ఇట్ హ్యాస్ బ్రాడెండ్ ద డెఫినేషన్ ఆఫ్ ద అఫెన్స్ యాజ్ వెల్. సో ఇట్ classified that any visual depiction of a sexually explicit content involving the children believed to be a prudent person to involve a child would also be classified as a child pornography under the POCSO Act. ఓవరాల్ జడ్జ్మెంట్ మనం తీసుకున్నట్లయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి, సుప్రీంకోర్టు ఫైనలీ రూల్డ్ దాట్ జస్ట్ వ్యూయింగ్ సో జస్ట్ చూసినా కూడా అంటే ఎక్స్టర్నల్ లింక్స్ యూస్ చేసి జస్ట్ వ్యూ చేసినా లేకపోతే అదే కంటెంట్ని డౌన్లోడ్ చేసుకున్నా లేకపోతే మా యొక్క మొబైల్ డివైజెస్లో కానీ ల్యాప్టాప్స్లో కానీ స్టోర్ చేసుకున్నా ఆర్ వాటిల్ని వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసినా కూడా పర్టికులర్లీ ద పోర్నోగ్రాఫిక్ కంటెంట్ ఇన్వాల్వింగ్ ద చిల్డ్రన్ ఈజ్ ఏ క్రిమినల్ అఫెన్స్ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అని చెప్పి మనకి సుప్రీంకోర్టు రీసెంట్గా మనకి చెప్పడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ అండి. మనకి దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ జడ్జ్మెంట్ ఏంటి అనేటువంటిది చూద్దాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్, this judgment strengthens the protective shield around the children by broadening the scope of what constitutes a crime involving the child sexual exploitation. So what constitutes a crime అనేటువంటి దాన్ని బ్రాడన్ చేయటం వల్ల మనకి ఏంటి అని అంటే కనుక సో నవ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ షీల్డ్ టు ద చిల్డ్రన్. సో మోర్ అండ్ మోర్ ఇట్ బికేమ్ మోర్ అండ్ మోర్ స్ట్రింజెంట్ అనమాట. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక స్టోరేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ పొసెషన్ అంటే ఏంటో మనకి క్లియర్గా చెప్పారు. బై ఇంటర్ప్రెటింగ్ ద స్టోరేజ్ అండ్ పొసెషన్
టు ఇన్క్లూడ్ మేర్ వ్యూయింగ్ ద రూలింగ్ సెట్స్ ద లీగల్ స్టాండర్డ్స్ దట్ డిస్కరేజ్ ఈవెన్ ద ప్యాసివ్ కన్జంప్షన్ ఆఫ్ సచ్ మెటీరియల్. అంటే స్టోరేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పొసెషన్ అంటే జస్ట్ నాట్ ఓన్లీ ద ఫిజికల్ స్టోరేజ్, జస్ట్ వ్యూయింగ్ ఎలోన్ ఈజ్ ఎ సఫిషియంట్. సో జస్ట్ వ్యూయింగ్ ఆర్ డౌన్లోడింగ్ ఎలోన్ ఈజ్ ఎ సఫిషియంట్ టు అట్రాక్ట్ దిస్ పర్టికులర్ అఫెన్స్ అని చెప్పటం వల్ల మనకి ఏంటి అని అంటే కనుక ఈవెన్ ప్యాసివ్ కన్జంప్షన్ ఆఫ్ సచ్ మెటీరియల్ని కూడా, అంటే యాక్చువల్గా ఫిజికల్ స్టోరేజే కాదు, సో ద ప్యాసివ్ కన్జంప్షన్ని కూడా మనం ఏంటి అని అంటే కనుక కంట్రోల్ చేయొచ్చు ఈ పర్టికులర్ జడ్జ్మెంట్ ద్వారా అని చెప్పి మనకి చెప్తున్నారండి. డిటరెన్స్ అగెన్స్ట్ ద అబ్యూస్. The emphasis on the intention behind viewing or possessing the child sexual abuse content highlights that any engagement with such material is a serious offense, sending a strong deterrent message to that of the potential offenders. అంటే ఆ యొక్క క్రిమినల్ ఇంటెంట్ని, దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ మెన్స్ రియా గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో ద వ్యూయింగ్ ఆర్ జస్ట్ పొసెసింగ్ దట్ కంటెంట్ ఎలోన్, సో మనకి ఏంటి అని అంటే కనుక ఆ క్రిమినల్ ఇంటెన్షన్ని ఎస్టాబ్లిష్ చేయటం వల్ల దట్ ఈస్ నో మోర్ స్ట్రింజెంట్ కదా. ఇప్పుడు జస్ట్ పొసెస్ చేస్తే చాలు, సో దెన్ ఇమీడియట్లీ that is an offense. And even law enforcement kuda manaki enti ante it empowers the law enforcement and judiciary to act decisively against individuals who are involved with child sexual abuse material, ensuring that the loopholes in the previous interpretations are closed. సో ఓవరాల్గా ఇప్పుడు మనకి సో ద లోయర్ జ్యుడిషియరీ కానివ్వండి లేకపోతే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కానివ్వండి, నౌ దే కెన్ క్లియర్లీ ఎస్టాబ్లిష్ దట్ సో ట్రాన్స్మిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, జస్ట్ వ్యూయింగ్ ఎలోన్ ఆర్ ఈవెన్ డౌన్లోడింగ్ ఎలోన్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ఆర్ జస్ట్ పొసెసింగ్, సో మనకి ఏంటి అని అంటే కనుక సో క్యాన్ అట్రాక్ట్ దిస్ పర్టికులర్ అఫెన్స్. సో ఇది మనకి ఏంటంటే పొటెన్షియల్ అఫెండర్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ఇంకా ఎక్కువ డిటర్ అయితే కనుక చేస్తుందండి. అండ్ అలాగనే ఈ యొక్క లాని ఫర్దర్గా మనకి స్ట్రెంగ్తన్ అయితే చేస్తుంది. This landmark ruling not only reinforces the legal framework around the child protection, but also underscore the societal obligation to safeguard children from exploitation in any form, including the consumption of the exploitative content. Yes, so this is a very significant judgment with respect to protection of children and protection of children particularly from the sexual abuse and as well as sexual harassment. So okay, crime ni commit cheyalsinatuvanti actual crime ni commit cheyalsinatuvanti avasaram ledhu, just alone aa yokka particular content ni store chesina kuda manaki enti ani ante kanaka without deleting and without reporting it to the government, so manaki alone is an offense and can be punished under the POCSO Act. Yes, so I hope these are the important points that you are expected to know with respect to this judgment andi. So yeah, that's it. Let's meet again in the next burning issue, but before that there was a small announcement friends. As part of LTX classes manam enti ante kanaka current affairs course aithe kanaka manaki run avutundandi. So the daily live classes aithe kanaka manam conduct chestamo, where apart from the Hindu, non-Hindu kuda manam enti ante kanaka non-Hindu sources like for example Indian Express, Down to Earth, Press Information Bureau, ఇవన్నీ కూడా మనం ఏంటంటే దాంట్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం కవర్ చేయబడడం జరుగుతుంది. అండ్ ఐ విల్ బి ద వన్ హూ విల్ టేక్ అప్ ద క్లాసెస్. సో ద కరెంట్ అఫైర్స్ కోర్స్ మీకు యాజ్ పార్ట్ ఆఫ్ దసరా ఆఫర్ మనకి 5,000 ఛార్జ్ చేసేటువంటిది వీఆర్ ఛార్జింగ్ జస్ట్ 4,000 రూపీస్ అండి. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తుంది. ఈ యొక్క ఆఫర్ మీకు ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 12th October వరకు మాత్రమే మీకు వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే ఈ యొక్క పలానా కోర్సులో మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగనే ఇంకా మిగతా వేరే కోర్సెస్కి సంబంధించి కూడా మీరు ఏంటి అని అంటే కనుక ఎంక్వైరీ చేసి యూ కెన్ ఎన్రిచ్ యువర్ ప్రిపరేషన్. సో ఫ్రెండ్స్, యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ యాజ్ వెల్, ltxclasses.com. Yes, that's it. So these are the important points that you are expected to know. Inchoate crimes ante enti, doctrine of constructive possession ante enti అనేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకైతే తెలియాలండి. వాట్ ఈస్ ద అమెండ్మెంట్ దట్ వాజ్ సజెస్టెడ్, వాట్ ఈస్ డాక్ట్రైన్ ఆఫ్ మెన్స్ రియా అంటే అర్థం ఏంటి, దెన్ నెక్స్ట్ వచ్చేసి నో రిక్వైర్మెంట్ ఆఫ్ ద యాక్చువల్ ఫిజికల్ పొసెషన్ ఉండాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ సుప్రీంకోర్టు మనకైతే రీసెంట్గా క్లారిఫై అయితే చేసింది. సో దీస్ ఆర్ ద ల్యాండ్ మార్క్ పాయింట్స్. లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ అదర్ బర్నింగ్ ఇష్యూ. Until then, happy learning, all the best, bye bye Andy.